ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనం తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఆయన శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడిని అయినా నన్ను మీ యొక్క అగ్ని చేత కాల్చి అంగీకరించి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు మేలుకరమైన ఉన్నతమైన ఉపదేశం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో తీశారండి ఎవరైనా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు. ఆయన ఒక్కసారే ఆయన శరీరమును అర్పణగా ఇవ్వటం ద్వారా అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి, దేవాతి దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధపరచబడాలంటే ఆయన సొంత కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని అర్పణగా మన కోసం ఇచ్చేశాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన తన శరీరమును శిలువ మీద అర్పణగా ఇచ్చుట ద్వారా మనము పరిశుద్ధపరచబడతా ఉన్నాం. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభుల వారు శిలువ బలియాగం అర్పణగా అర్పించబడుట దేవుని చిత్తం. అలాగూ ఆయన చేయుట ద్వారా మనము పరిశుద్ధపరచబడతా ఉన్నాము అని చెప్పాడు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి మన జీవితాల్లో అని కనుక మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారి ఎడల దేవుని చిత్తం ఏంటి? ఆయన అర్పణగా బలియాగంగా అయిపోవటం ద్వారా మనలను పరిశుద్ధపరచాలని. యేసు ప్రభు బలియాగంగా అయిపోయారు. ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాల్లో భూమి మీద నడిచారు, జీవించారు. మనలాగే ఆయన మంచినీళ్ళు దిగారు, మనలాగే ఆయన రొట్టె చేప తిన్నారు, మనలాగే ఆయన కన్నీరు కార్చారు, దుఃఖపడ్డారు. అన్నీ మనలాగే ఆయన జీవితాన్ని జీవించారు. ఆయన ఎక్కడ ఒక పాపము కూడా ఆయన చేయలేదు, పాపము ఏమిటో ఎరగలేదు. 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికి ఆయన పరిశుద్ధుడిగా చనిపోయి పునరుద్ధరణుడిగా లేపబడ్డాడు. ఆయన అలాగున అర్పణగా బలియాగంగా తన్ను తాను సమర్పించుకోవటం ద్వారా మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము అని చెప్పిన వాక్యం. ఇప్పుడు దేవుని చిత్తం మన ఎడల ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. యేసు ప్రభు వచ్చారు, ఆయన మన కోసం శ్రమపడ్డారు, ఆయన మన కోసం శిలువ మీద బలియాగం అయ్యారు, ఆయన మన కోసం ఎన్నో బాధలు పడ్డారు. అవన్నీ ధ్యానం చేసుకుంటున్నాం, మంచిదే. ఆయన వచ్చారు, ఆయన బలియాగం చేసేసారు, వెళ్ళిపోయారు, పరలోక రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు మన ఎడల దేవుని చిత్తం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోకపోతే, ఆ దేవుని చిత్తం ఏంటో మనకి అర్థం అవ్వకపోతే, ఆయన బలియాగం గురించినటువంటి అవగాహన మన ఎడల దేవుని చిత్తం ఏంటో అనేది మనకు అర్థం కాకపోతే మనం ఎలాగో భక్తి చేయగలుగుతాం? కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు మన ఎడల దేవుని చిత్తం ఏంటో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో చెబుతూ ఆయన అన్నాడు, ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం చెయ్యండి అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటే వలన మీ మనసులో మారి రూపాంతరమగుట వలన మీరు
దొరికిందండి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి అన్నాడు. అంతేనా? రోమా 12:2 అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటే వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అది మన ఎడల దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు మా కోసం బలియాగమైపోయారు. ఇన్ని బాధలు పడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, మేకులు చేతుల్లో కొట్టబడ్డాయి అని మనము ఆయన పడినటువంటి శ్రమలను ధ్యానం చేయటం ద్వారా మనమేమి నేర్చుకోవాలన్నది కదా పాయింట్ అండి. మనం ఏమి నేర్చుకోవాలి, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది మనం ధ్యానం చేయాలి. దేవుడు చెబుతున్నాడు, మన ఎడల ఆయన చిత్తం ఏంటంట, ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకొని మీ మనస్సులో మారి నూతనము అగుట వలన మీరు రూపాంతరం పొందటమే ఆయన చిత్తం. అంతే. ఇప్పుడు అందులో ఒక పాయింట్ ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం అన్నాడు. ఏం పాయింట్ అండి అది? ఉత్తమమైన దేవుని యొక్క చిత్తము అన్నాడు. దేవుని యొక్క చిత్తం మన ఎడల ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వాక్యంలో, మీరు కనాను దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను అన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి ఏమండి బయటకు వచ్చారు, దేవుడే విడిపించాడు. అవునా? మీకు అందరికీ తెలుసు కదా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అలాగే మనం కూడా సాతాను చేతిలో బానిసలుగా ఉన్నాం. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఆ లోకం అనే ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అనగా దేవుని పిల్లలు బానిసలుగా ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో సాతాను చేతుల్లో బానిసలుగా ఉన్నాం ఒకప్పుడు అండి. దేవుడు ఈ బానిసలుగా ఉన్న మనలను ఆయనే విడిపించి బయటకు తీసుకొచ్చాడు. అనగా లోకంలో నుంచి బయటపడటం అంటే మారు మనసు పొందటం అండి. ఆ బయటపడే విధానంలోనే ఐగుప్తుల్లో ఉండగానే పస్కా బలి, ఆ యొక్క అర్పణగా పస్కా బలి పండగ చేశారు వాళ్ళు. ఆ తర్వాత సముద్రంలో దాటి రావడం అంటే బాప్తిస్మం తీసుకోవడం. ఐగుప్తులో ఉండగానే మారు మనసు అనుభవంలోకి వచ్చారు. తర్వాత సముద్రం దాటడం అంటే అండి బాప్తిస్మం అనుభవంలోకి వచ్చారు. తర్వాత బండను వెంబడించారు. బండలో నుంచి నీళ్ళు వస్తే తాగుతున్నారు కదా, అనగా పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకోవటం. ఒకే మేఘము కింద నడవటం అంటే దేవుని నాయకత్వంలో నడవటం. ఇవన్నీ సాదృశ్యాలు. ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క ఆత్మీయ పాఠాలను నేర్చుకునే విధానంలో దేవుడు అలాగున ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు మీరు కనాను దేశము, ఈ ప్రయాణం అయిన తర్వాత కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. కనాను దేశం అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం. ఐగుప్తు అంటే లోకం. లోకంలో ఉన్న ఒక వ్యక్తి నీవు నేను బయటపడాలి మారు మనసు ద్వారా. తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందాలి. ఈ అరణ్య యాత్ర చేయాలి. చేసిన తర్వాత కనాను దేశంలోకి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన దేశం, అక్కడ శత్రువులు ఆక్రమించుకున్నారు, వారిని వెళ్ళగొట్టి ఆ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవాలంటే ఈ యొక్క ఆత్మీయ పోరాటం అన్నీ ఉంటాయి. ఎలాగునా మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీరు ఆ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలంటే ఎవరికి ఇస్తాడంట కనాను దేశాన్ని? దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది మీరు చేయవలెనప్పుడు మీరు స్వాధీనపరుచుకుంటారని చెప్పాడు అండి. అమ్మ, నా మాట అర్థమవుతుందా? మనం ఏం చేస్తే కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం? దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది మనం చేస్తే ఆ కనాను దేశమును మనము స్వాధీనపరుచుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం అరణ్య యాత్రలో ఉన్నట్టు లోకంలోంచి బయటపడతామంటే మారు మనసు పొందాం, దేవుని మందిరానికి వస్తున్నాం. ఈ మందిరంలో దేవుడు ఒక సేవకుని నియమించి ఆ సేవకుని ద్వారా ఈ విశ్వాసులందరినీ పరలోక రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటారు ఈ వాక్యాల ద్వారా అండి.
తమ నడవడికను మన జీవితాన్ని వాక్యానుసారంగా సరిచేసుకుంటూ యథార్థమైన వాళ్ళంగా, ఉత్తమమైన పనిని, దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళంగా మనలను మనం సిద్ధపరచుకుంటే ద్వారా ఆ యొక్క కనాను దేశాన్ని మనం స్వాధీనపరుచుకోగలుగుతాము అన్నట్టు. ఇప్పుడు దేవుడు యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానికి, అంతే కదా. పరలోక రాజ్యం తీసుకెళ్ళాలంటే మనం అర్హతను సాధించాలంటే ఏం చేయాలి? ఉత్తమమైనది చేయాలా, ఏమండి? యథార్థమైనది చేయాలి దేవుని దృష్టిలో. అప్పుడు మనం ఆ యొక్క రాజ్యానికి అర్హులమవుతాం, ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని దృష్టికి మనం యథార్థమైనది, ఉత్తమమైనది చేయాలి అన్నాడు అండి. అలాగే కీర్తన 25వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చదివితే, యెహోవా యథార్థవంతుడు ఉత్తముడునై ఉన్నాడు అని ఉంది. అంటే దేవాతి దేవుడు, పరలోక రాజ్యములో సింహాసనాసీనుడై ఉండేటువంటి మహాదేవుడు, ఆయన ఎలాంటి వాడంట? యథార్థవంతుడు అనండి. యథార్థవంతుడు, ఉత్తముడు అనండి. ఉత్తముడు. ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నాడు. తప్పేముంది, ఏమండి? అలాంటి వారంగా మనము తయారైన తర్వాత మనలను ఆయన దగ్గర తీసుకెళ్తాడు, అంతేనా? మనం కూడా ఆయనలాగా తయారవ్వాలని కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్న మనం, పాపిష్టి మనసు కలిగిన మనం, పాపిష్టి తలంపులు కలిగిన మనం, పాపిష్టి ఆలోచనలు కలిగిన మనం లోకంలోంచి బయటపడి మారుమనసు పొంది బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి దేవుని మందిరంలో దైవ సేవకుని ద్వారా ఈ వాక్యాలన్నీ వింటూ మనము దేవుని దృష్టికి యథార్థమైనటువంటి వ్యక్తులంగా, ఉత్తమమైన వ్యక్తులంగా మనల్ని మనం సిద్ధపరుచుకుంటే, ఆహా, నా బిడ్డలు యథార్థవంతులుగా మారారు, వీళ్ళ రూపాంతరం చెందారు. రూపాంతరం అంటే ఏంటి? రూపము అంతరించిపోయింది. అంటే ఒక గొంగళి పురుగు రూపాంతరం చెందాక ఏమవుతుంది? సీతాకోక చిలుక అవుతుంది. అసలు గొంగళ పురుగు లక్షణాలకి సీతాకోక లక్షణాలకి ఏం తేడా ఉంటుంది? అది అసలు సంబంధం ఉంటుందా, ఏమండి? గొంగళ పురుగు పొరపాటున మన ఒంటి మీద ఇలాగ అందంటే అక్కడ విపరీతమైన దురద దద్దుర్లు వచ్చేస్తాయి. మనం ఇంకంత బాగా తట్టుకోలేము దాన్ని. ఒకవేళ వీపంతా పాకితే ఇక అంతే, ఆ రోజు ఇంకా మనకు ఉపశమనం ఉండదు. ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. అంత వెగటు కలిగించే ఆ గొంగళ పురుగు ఎక్కడ? అది రూపాంతరం చెందిన తర్వాత సీతాకోకలకి ఎగురుతూ ఉంటే పట్టుకుంటే బాగుండు, ఎంత బాగుందని ఫోటో తీసుకుంటాం కదా, ఎంత ముచ్చట పెడతాం. అసలు దీనికి దానికి సంబంధం లేదు. మనం పాపంలో ఉన్నప్పుడు గొంగళ పురుగు లాంటి వాళ్ళం, ఇప్పుడు మనం సీతాకోకలాగా మారటమే అరణ్యయాత్ర. అలాగ మారిపోతే అప్పుడు మనలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అందుకనే అలాగ మార్చటం కోసమే ఆయన మనకి బదులుగా మరణించాడని మనం దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు మా కోసం శ్రమలు పడ్డారు, బలియాగం అయ్యారు అని జాగ్రత్తగా విని మన జీవితం మనం యథాతథంగా గొంగళ పురుగులాగా బతికితే మనము పరలోక రాజ్యము చేరలేము. అది మనకు అర్థమైతే మనం సీతాకోకలాగా అవ్వటానికి ప్రయత్నం చేయాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, నేను కూడా యథార్థమైన వ్యక్తిగా ఉండినట్లుగా నాకు సహాయం చేయండి, ఉత్తమమైనది నేను తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థనాపూర్వకంగా, ఆయన యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులంగా మారిపోవాలి. ఆయన ఉత్తముడు, మనం కూడా ఉత్తమమైనది చేస్తూ ఉంటే మనం కూడా ఎలా మారిపోతాం? ఉత్తమమైన వ్యక్తులంగా మారిపోతాం. అప్పుడు మనం ఆయన తీసుకెళ్ళటానికి అర్హులం అయిపోతాం. రెప్పపాటులోనంట. ఎలాగంటండి, మనం ఇలా బతికొండగానే, ఒకవేళ దేవుని రాకడ మనం బతికొండకు వస్తే అండి, ఇలా బతికొండగానే రెప్పపాటులో మార్పు చెందుతామంట. అంటే రెప్పపాటులో అంటే మార్పు చెందటం అంటే, ఇప్పుడు అందరూ చనిపోతున్నారు కదా, చనిపోకుండానే బతికున్న వాళ్ళు బతుకున్నట్టే మార్పు చెందేస్తారు, వెళ్ళిపోతారంట రెప్పపాటులో. ఇప్పుడు మనం ఆది కాండంలో మొట్టమొదట ఆదాముని ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడండి? మట్టిని తీసుకున్నాడు కదా. ఎలా చేశాడండి? మట్టిని తీసుకున్నాడు. మట్టితో ఒక బొమ్మను చేశాడు. ఇలాగ ఈ ఆకారం అంతా మట్టితో చేశాడు ఆయన దేవుడు. చేసి ఈ నాసికా రంధ్రాలంటే ముక్కులో ఆయన వాయువు జీవాన్ని ఊదాడంటే, ఇలా ముక్కులో, ఇలా జీవాన్ని ముక్కులో ఊదగానే ఇక్కడ తలలో మెదడు ఏర్పడాలని, ఇక్కడ గుండెకాయ ఏర్పడాలని, ఇక్కడ కిడ్నీ ఏర్పడాలని, ఇక్కడ ఏమేమి ఏర్పడాలని, ఆయన ఏమేమి మనలో ఏర్పాటు చేయాలనుకున్నా అన్నీ ఆటోమేటిక్గా అయిపోయినాయి. అలాగ ఆయన ఊపిరి ఊదగానే
జీవం వచ్చేసింది. నరాలు ఎలాగ సెట్ అవ్వాలో, మాంసంగా ఎలా మారిపోవాలో, ఈ మట్టి ముద్ద మాంసంగా ఎలా మారిపోవాలో, ఈ లోపల ఇన్ని అవయవాలు ఎలా మారిపోవాలో అలా మారిపోయినాయి అంతే. అలాగ ఒక్క అనగానే ఆయన మహాదేవుడు, ఆయన అంత శక్తిమంతుడు. మనం అందుకనే చచ్చిపోగానే ఇది ఏమైపోద్ది, మళ్ళీ ఏమైపోద్దండి? మీకేమైనా ఎక్స్పెరిమెంట్లు ఏం చేయటం ఒకవేళ సైన్స్ గురించి అని తెలిస్తే సమాధి చేస్తారు. తర్వాత ఎప్పుడైనా పొరపాటును తెచ్చిస్తే మొత్తం మట్టి అయిపోతుంది. ఒకవేళ ఎముకలు ఏమైనా కొంచెం ఆలస్యంగా అవుతాయేమో, మీ దేహం మాత్రం, శరీరం మాత్రం తొందరగా మట్టి అయిపోతుంది అండి. ఈ పళ్ళు ఇలాంటివి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ మొత్తం అంతా మట్టే. ఈ పళ్ళు ఏమో బంగారంతో చేశాడా, ఈ కిడ్నీలు ఏమో వెండితో చేశాడా, ఈ ఇంకోటి ఏమో ఇంకో వజ్రాలతో చేశాడా? లేదు, అంతా మట్టే. మొత్తం ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం మట్టే. ఆ మట్టిని అని అలాగా ఆయన వాయువు, ఆయన వాయువు ముక్కులు ఇలా ఓదగానే ఇన్ని రకాలుగా మనం లోపల పార్ట్లు తయారైపోయినాయి అంతే. అలాగే ఆయన బోర్ అలా ఓదగానే ఇక్కడ ఇలా బతికున్న మనం ఇలా బతికుండగానే రెప్పపాటులో మహిమ దేహాలు వచ్చేస్తాయంటండి. ఎలా వచ్చేస్తాయంట? మట్టినే ఇంత అందంగా మార్చేస్తే దేవుడు ఈ దేహం శరీరాన్ని మహిమ దేహంలో మార్చేస్తాడంట. మహిమ దేహంలో మారిపోతే రెప్పపాట్లు వెళ్ళిపోతాం అంతే. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఉన్న పాటున్న రెప్పపాట్లు వెళ్ళిపోతాం అంతే. అందుకనే పెద్ద ఇతర దేశాలు, పెద్ద అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటికైనా ఎలాంటి జరిగిపోద్ది, ఎప్పుడు ఆయన బోర మోగుతుందో తెలియదు. ఒకవేళ విమానం నడుపుతుండగా ఆయన బోర మోగిపోతే విమానం నడిపి ఓడే యేసుప్రభుని నమ్ముకుని అయితే అలాగ రెప్పపాట్లు వెళ్ళిపోతారు కదా, విమానం ఎక్కడ పడిపోద్దో. విమానం నడిపివాడు రెప్పపాట్లు వెళ్ళిపోయాడు అనుకోండి, విమానం ఎవరు నడుపుతారు? విమానం వెళ్ళిపోయి ఏదో సముద్రంలోనే ఎక్కడ దగ్గర పడిపోద్ది కదా. అందుకని వాళ్ళు ఇప్పటి నుంచే చాలా తెలివితేటలుగా మనిషి లేకుండా విమానం ఎలా నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. బస్సు నడుపుతూ వెళ్ళిపోతే భార్య భర్తలు పడుకుంటారంట, భర్త వెళ్ళిపోతారంట, భార్య ఉండిపోతారంట, లేదా భార్య వెళ్ళిపోతారంట, భర్త ఉండిపోతాడంట. ఏదో తిరగలి చిరుతూ ఉంటారంట, ఒకళ్ళు వెళ్ళిపోతారంట, ఒకళ్ళు ఉండిపోతారంట. పొలంలో ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతారంట, ఒకళ్ళు ఉండిపోతారంట. చూస్తే ఏమైపోయింది మా ఆవిడ, ఇంకేం లేదు, ఇక ఏం ఉండదు, ఏమి కనపడరు. ఉన్నపాటున రెప్పపాటున ఏమైపోతారటండి? మహిమ దేహం కొనిపోబడతారటండి. అలాగున అంత శక్తివంతుడైన అలా చేయగలడు. అలాగ మనము ఎత్తబడాలని ఆశపడితే ఉత్తమమైనది, యథార్థమైనది ఆయన చిత్తం చేయాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిటి ఉత్తమమైంది? ఒక 2 మాటలు చెప్తాను. ఇవాళకే ఇంకా చాలా ఉంటాయి, తర్వాత రోజు నుంచి ఒక్కొక్కటి చెప్పుకుందాం, ధ్యానం చేసుకుందాం అండి. ఈరోజుకి కీర్తన 54:6 ఆయన నామము ఉత్తమమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అన్నాడు. త్వరగా ముగించేసుకుందాం, ఒక 5 నిమిషాలు. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అన్నాడు. ఏమండి, అసలు ఉత్తమము అంటే ఏంటంట చెప్పండి? ఆయన నామము, చెప్పండి అమ్మ అందరూ, ఆయన నామము ఉత్తమము అండి. కాబట్టి ఇప్పుడు మనం ఉత్తమమైన దేవుని చిత్తము చేయడం అంటే ఇక 24 hours ఆయన నామమును మనం పలకటమే. ఏం చేయాలి? ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం అంటే ఉత్తమమైన వాళ్ళంగా మనం మారిపోవడం అంటే ఎప్పుడు మారిపోగలం? ఆయన నామస్మరణలో ఉంటే యేసయ్య నామం అని అంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉంటే, పఠిస్తూ ఉంటే, ఆ నామమును మనం అస్తమాను పలుకుతూ ఉంటే ఆయన నామము పరము నుంచి పోయబడిన పరిమళ తైలం అన్నాడు. ఆయన నామం ఏంటంట? పరము నుంచి పోయబడిన పరిమళ తైలం అన్నాడు. అంత విలువైన నామం ఆయన పేరు. ఆయన పేరు చెబితే యేసు నామములో గద్దిస్తే దయ్యాలు పారిపోతున్నాయి, వణికిపోతున్నాయి. యేసు నామములో స్వస్థతలు జరుగుతున్నాయి, యేసు నామములో విడుదల జరుగుతూ ఉంది, యేసు నామములో ఏంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఆయన నామము అంత విలువైనది. ఆ నామమును మనం ఏం చేయాలంట? 24 గంటలు మీరు ఏ పని చేసుకున్నా ఏమండి, యేసునామం 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 అని ఆయన నామమును పఠిస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన నామస్మరణలో మనం ఉంటే కనుక మనం ఉత్తమమైన వాళ్ళంగా మారిపోతాం, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోతాం. మనలను దేవుడు ఆశీర్వదించేస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఎంతసేపు ఆ తలంపులు ఈ తలంపులు, ఆ తలకాయ పోటు ఈ తలకాయ పోటు, రకరకాల లోకంలో ఎన్నో తలంపులు అన్నీ పక్కనెట్టేసి ఇక మనం ఏ పనిలో ఉన్నా ఏసు రక్తం, ఏసునామం, ఏసునామం, ఏసునామం అని ఆయన నామ స్మరణలో ఉంటే అండి, ఇప్పుడు ఇక్కడ మనం ఆ ప్రాక్టీస్లో ఉంటే రేపొద్దున్న రెప్పపాట్లో మారిపోయి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏం చేయాలంట? పరలోకంలో వెళ్ళిపోయాక ఏం చేయాలంట? స్తుతించడం ఇప్పుడే ఇక్కడ నేర్చేసుకుంటే అదే ఉత్తమం, అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఆ స్తుతించటం అక్కడికి వెళ్ళాక కూడా మనం చేయాల్సిందేంటి? ఆయనను స్తుతించడమే, ఆయనను కొనియాడటమే, ఆయనను కీర్తించడమే, స్తుతులు చెప్పడమే. అక్కడికి వెళ్ళాక కూడా 24 గంటలు అదే పని. ఇక అందరూ అదే పనిలో ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇక అంతే. ఇక వాళ్ళకి నోటికి ఖాళీ ఉండదు, ఇసుక ఉండదు, ఇక అంతమందికి అదే అంటారు. మరి అలాగ అంటానికి మనకి ఇక్కడే ఏం రావాలి? ప్రాక్టీస్ రావాలి. అదే ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం. ఉత్తముడుగా ఒక వ్యక్తి మారాలంటే ఎప్పుడు మారతాడో? మీకు మనసులో చిరాగ్గా ఉందా? మీకు టెన్షన్గా ఉందా? మీకు బేబీ పెరిగిపోతూ ఉందా? మీకు అసలు శాంతి సమాధానం లేదా? మీకు చాలా ఇబ్బందికరంగా ఉందా? మీ పరిస్థితులు ఏమీ బాగులేవా? అయితే ఆయన నామస్మరణలో ఉండండి, అన్నిటినీ సెట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన నామస్మరణ అంత విలువైనది. ఆయన నామస్మరణలో అంత శాంతి సమాధానం ఉంటుంది. ఆయన నామస్మరణలో అంత విడుదల, ఆయన నామస్మరణలో అంత స్వస్థత ఉన్నదని మీకు మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. రకరకాల దయ్యపు శక్తులు ఉంటాయి అండి. టెన్షన్ వచ్చేలాగా చేసే దయ్యపు శక్తులు ఉంటాయి. ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా మనలను ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి దయ్యపు శక్తులు ఉంటాయి. నువ్వు ఎంతసేపు ఏసునాము అంటూ ఉంటే ఇక నీ దగ్గర దయ్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉండే ఛాన్స్ లేదుగా. అసలు ఛాన్స్ మనం ఇవ్వనప్పుడు ఇక నిన్ను టెన్షన్ పెట్టి అన్నీ పోయినప్పుడు ఇక నీకు శాంతి సమాధానమే ఉంటుంది కదా, ఏమండి? కాబట్టి మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారడానికి, ఉత్తమమైన దేవుని యొక్క చిత్తములో మనం కూడా ఉత్తమమైన వ్యక్తులుగా మారిపోవడానికి, యథార్థవంతులుగా మారిపోవడానికి ఉత్తమమైన చిత్తంలో ఒక విధానం ఆయన నామస్మరణ అన్నాడు. ఏమండి? ఆయన నామము ఎంత విలువైందో, ఆయన నామములో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఆయన నామములో గడ్డ 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 వణికిపోయేటువంటి అపవిత్రాత్మ శక్తులు చరిత్ర ఎక్కడెక్కడుందో అవన్నీ చెప్పే అంత సమయం లేదు. బోలన్ని సందర్భాల్లో యేసు నామములో స్వస్థత కలుగును గాకనగానే బోళ్ళంతమంది స్వస్థపడిపోయిన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పేతురు యేసు నామములో స్వస్థపడమని చెప్పాలా చెయ్యవగానే ఆ దేవాలయం ముందు అడుక్కునేవాడు, లెగలేనివాడు, వాడికి కాళ్ళు బాగా వచ్చేసినంట, లెగిశాడంట, గొంతులు వేసాడంట, స్తుతించాడంట, మందిరంలోకి వెళ్ళిపోయాడంట. ఆయన నామంలో ఏముందండి? శక్తి ఉంది. ఆయన నామంలో బలము ఉంది. ఆయన నామంలో విడుదల ఉంది. ఆయన నామంలో స్వస్థత ఉంది. ఆయన నామస్మరణ మనల్ని ఉత్తములుగా మార్చేస్తుందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కీర్తన 63:3 ఆయన కృప ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటాడు. కాబట్టి ప్రియులరా, మనం పాపములో ఉన్నవాళ్ళం. మనం ఆ పాపములకు తగిన శిక్షను పొందవలసిన వాళ్ళం. మన లోపల ఏదో అర్హత ఉందని కాదు, మన లోపల మన క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన ఉచితమైన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు, మనకు పరలోక రాజ్య పౌరసత్వం ఇస్తున్నాడు. పరలోక రాజ్యంలో మనకి కూడా ఒక స్థలమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇంకా అర్హులైన వాళ్ళకి అండి కిరీటాలు, బహుమానాలు, ఇంకా చాలా చాలా ఘనత, మెప్పు, మహిమ బోల్డని ఉన్నాయి అక్కడ మనకి. ఇప్పుడు సైనికులు ఉంటారు కదా, ఏమన్నా వైపు చూడండి, సైనికులు ఉంటారు కదండి, దేశాన్ని ఆ యొక్క బార్డర్ దగ్గర కాపలా కాస్తూ సైనికులు ఉంటారు. సైనికులందరికీ జీతం వస్తుంది. జీతం వస్తుందా రాదా? సైనికులందరికీ జీతం వస్తుంది నెలకి, ప్రతి నెలకని అండి, అందరికీ జీతం వస్తుంది. కానీ అందరికీ బహుమానం ఇస్తారా? అందరికీ బహుమానం ఇస్తారా? అందరికీ బహుమానం ఇవ్వరు.
ఈ సైనికుల్లో యుద్ధములో ఒక సైనికుడు తన ప్రాణాలకు తెగించి ఎదటి శత్రువు సైనికులు తోటాలు కాలుస్తూ ఉన్నా, శరీరంలో దిగుతూ ఉన్నా ఇతడు లెక్క చేయకుండా నలుగురు ఉగ్రవాదులు ఉంటారు, నలుగురిని చంపేదాకా ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి నలుగురిని చంపేసప్పుడు మనవాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి. అలాంటి సైనికుడికి ఏమిస్తారా? అలాంటి సైనికుడికి ఏమిస్తారండి? అతడి కుటుంబస్తులు ఎవరొకరిని పిలిపిస్తారు. అతడికి పరమ వీర చక్ర అనే ఒక బహుమానం, ఒక అవార్డు వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇస్తారు. అందరికీ జీతం వస్తుంది, కానీ అందరికీ బహుమానం రాదు, అందరికీ కిరీటం రాదండి, అందరికీ మెప్పు, మహిమ, ఘనత ఇలాంటివన్నీ రావు. కాబట్టి ప్రియులరా, మనము ఆయన ఉచితమైన కృపచేత అండి మనం అర్హులమా అండి? మనం అర్హులమా? ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి, ఇంత చదువు ఉండాలంటాడు, ఇంత వయసు ఉండాలంటాడు, ఇన్ని మార్కులతో పాస్ అవ్వాలంటాడు, ఈ ర్యాంక్ రావాలంటాడు కదా అండి. అన్నీ వచ్చిన వాళ్ళే ఒక 50 మంది ఉంటే ఒక ఉద్యోగం ఇవ్వడానికి 50 మందిలో శ్రేష్టమైన వాడు, బాగా టాప్ రేంజ్లో ఉన్నవాడిని ఒక్కడిని తీసుకుని వాడికి ఉద్యోగం వచ్చి మిగతా వాళ్ళు వెళ్ళిపోమంటాడు కదా. కానీ దేవుడు మనకి ఏ అర్హత చూసి మనల్ని సెలెక్ట్ చేస్తున్నాడు పరలోక రాజ్యానికి? మన దగ్గర ఏ అర్హత ఉందండి? ఆయన ఉచితమైన కృప, అంతే. ఆయన కృప అంత విలువైంది. అందుకని ఆయన కృపను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నేను ఏపాటి వాడిన నన్ను ఇంతగా హెచ్చించావు ప్రభువా. దావీదు అంటాడు, ఆయన రాజు అయిపోయి రాజ్యాన్ని పరిపాలన చేసి పిల్ల పుట్టిన తర్వాత ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ అంటాడు, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను ప్రభు, నీ కృప కదా అని ఆయనను కొనియాడతాడు, తను తగ్గించుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మన అర్హత ఏమీ కాదు, ఆయన కృప చేత అలా పైకి తీసుకొచ్చాడు అంతే. ఎక్కడో గొర్రెల మందలో ఉండాల్సిన, అరణ్యంలో ఉండాల్సిన, నా చచ్చిదాకా అక్కడే ఉండాల్సిన అలాంటి నన్ను తీసుకొచ్చి ఎక్కడ రాజుగా పెట్టావు, ఎంత కృప ప్రభు అని ఆయన కృపను కొనియాడాడు, స్తుతించాడు. మనం ఉత్తములుగా బ్రతకాలంటే మనకి ఏ అర్హత లేకపోయినా ఈ రేంజ్లో పెట్టావు నాయనా, ఒక సొంత ఇల్లు ఇచ్చావు నాయనా, ఎంత కృప ప్రభువా. చక్కని కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు ప్రభు, ఎంత కృప నాయనా. చక్కని చేతులు కాళ్ళు ఇచ్చావు ప్రభు, ఎంతోమందికి ఒక చేయి ఉండో చేయలేదు, ఒక కాలు ఉంటో కాళ్ళు లేదు, చక్కని ఆరోగ్యం ఇచ్చావు. నీకు ఎంత కృపణ ఎడలు చూపిస్తున్నావు ప్రభు, నన్ను విమోచించినందుకై నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని కృతజ్ఞతాస్తుతులు ఆయన కృపను బట్టి చెల్లించే వారంగా మనం ఎప్పుడైతే మారిపోతామో మనము కూడా ఉత్తములుగా అయిపోతామంట. దేవునికి స్తోత్రం కలిగనగా. కాబట్టి ప్రియులారా, ఉత్తమమైన దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో ఏమిటయ్యా అంటే, ఎవరిని ఆయన పరలోక రాజ్యమునకు అర్హులుగా చేస్తాడు అంటే, ఆయన మన కొరకై భూమి మీదకి వచ్చారు. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి మన కోసం వచ్చి ఆయన తాను బలియాగంగా సమర్పించుకుని చనిపోవడానికి తెగించి ఇంతటి బలియాగం చేయడంలో ఉన్న అర్థం ఏమిటంటే, ఆయన యథార్థవంతుడు, ఉత్తముడు. కాబట్టి నీవు కూడా యథార్థవంతుడిగా ఉత్తములుగా మన అందరం కూడా మారిపోయి ఆయన దగ్గరికి రావాలని ఆశపడి ఆయన బలియాగం అయిపోయాడు. మరి మనకు అర్థం కాకపోతే, మనం ఉత్తములుగా మారకపోతే, ఆయన చిత్తం ఏంటో తెలియకపోతే, మనం ఏమండి యథార్థవంతులం కాకపోతే ఆయన శిలువ శ్రమ వృధా అయినట్ట మన జీవితంలో కాదా అండి? ఇప్పటికీ ఎన్ని లక్షల మంది శిలువను గురించి తెలియక, యథార్థవంతులుగా మారక, ఉత్తములుగా మారక ఎంతమంది ఇంకా దూరస్తులుగా లేరు పరలోక రాజ్యానికి ఏమండి? ఎంతోమంది పరలోక రాజ్యానికి దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన బలియాగమును జ్ఞాపకం చేసుకునే బిడ్డలంగా మనము ఉత్తములుగా యథార్థవంతులుగా మారటమే మనము పరలోక రాజ్యమునకు అర్హులంగా పరిగణించబడతామనే ఆ యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుని, ప్రభువా నన్ను యథార్థవంతురాలుగా మార్చు నాయనా, ప్రభువా నేను ఉత్తమురాలుగా నీ నామ స్మరణలో ఎల్లప్పుడూ ఉండేటట్లుగా, నీ కృపను స్తుతించే బిడ్డలంగా మేము ఉండేటట్లుగా అలాంటి ఆ యొక్క సాధన నాకు దయచేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన నామస్మరణలో ఉంటే, ఆయన కృపను స్తుతిస్తూ ఉంటే మనము ఆటోమేటిక్గా ఉత్తములుగా యథార్థవంతులుగా మారిపోతాం. ఆ నామస్మరణలోనే మనకి శాంతి, సమాధానం, ఆ నామస్మరణలోనే మనకున్నటువంటి కట్లు అన్నిటి నుంచి విడుదల, విమోచన
సంతోషం ఇవన్నీ కూడా దొరుకుతాయని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 119వ కీర్తన 39వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీ న్యాయ విధులు ఉత్తమము అన్నాడు. ఏంటంటే ఉత్తమం? ఆయన న్యాయ విధులు ఉత్తమం అన్నాడు. ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి. ఆ కట్టడలను జాగ్రత్తగా మనం పాటిస్తే, ఆ విధులను జాగ్రత్తగా మనం పాటిస్తే మనం ఉత్తములుగా మారిపోతాం, మనం యథార్థవంతులుగా మారిపోతాం. అప్పుడు రెప్పపాటున ఏమైపోతామండి? మహిమ దేహములను ధరించి ఆయన ఎదుటికి మనం కొనిపోబడతాం. ఆయనను మన కళ్ళతో చూస్తాం. ఆయనతో పాటు యుగయుగాలు సంచరించేటువంటి మహాభాగ్యాన్ని పొందుకుంటాం. అందుకని అలాంటి భాగ్యాన్ని మనకి ఇవ్వాలనే ఆయన పరమును విడిచి భూకి ఏతెంచి తను శరీరమును శిలువ మీద బలియాగం గావించడానికి ఇష్టపడ్డాడని ఈ సారాంశాన్ని గమనించిన మనందరం కూడా ఏమండి ఉత్తములంగా యథార్థవంతులంగా మారుటలో మన యొక్క ధ్యాస పెట్టాలని, అలాగున మార్చుట కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆ సాధన చేస్తూ ఒక్క రోజులో మారిపోము, ఒక్క రోజులో ఉత్తములు అయిపోలేం, ఒక్క రోజులో యథార్థవంతులు అయిపోలేం. ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడే మనల్ని యథార్థవంతులుగాను ఉత్తములుగాను మారుస్తూ ఒకానొక రోజుకి ఉత్తమురాలుగా అయ్యావని ఆయనే సాక్ష్యం ఇచ్చేలాగా మనల్ని సిద్ధపరుస్తాడు. అలాగున సిద్ధపరుచుటలో ఈ సేవకుని పాత్ర ఉంటుంది. అలాగున సిద్ధపరుచుటలో మన ప్రార్థనా జీవితం ఉంటుంది. అలాగున సిద్ధపట్టకు మందిరమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ప్రేమించే వాళ్ళంగా, మందిరాన్ని ప్రేమించే వాళ్ళంగా, ఆయన చిత్తమును గ్రహించుకున్న వాళ్ళంగా మనము అలాగూ సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు మనలను అలాగున సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉత్తమురాలు